రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎంతో భేటీ అయ్యారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్లు, నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు వివరించారు అర్చకులు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే శృంగేరి పీఠం వెళ్లి అనుమతులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేములవాడ ఆలయ ఈవో వినోద్, స్థపలి, వల్లినాయగం అధికారులు పాల్గొన్నారు. వేములవాడ ఆలయ విస్తరణ కోసం బడ్జెట్లో 50 కోట్లు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అధికారులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ఆశీర్వచనం అందజేశారు వేములవాడ ఆలయ అర్చకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎంతో భేటీ అయ్యారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్లు, నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు వివరించారు అర్చకులు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే శృంగేరి పీఠం వెళ్లి అనుమతులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేములవాడ ఆలయ ఈవో వినోద్, స్థపలి, వల్లినాయగం అధికారులు పాల్గొన్నారు. వేములవాడ ఆలయ విస్తరణ కోసం బడ్జెట్లో 50 కోట్లు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అధికారులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ఆశీర్వచనం అందజేశారు వేములవాడ ఆలయ అర్చకులు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క. దేవాదుల ప్రాజెక్టు ఇంటెక్ లెవెల్పై మంత్రులు ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. మంత్రుల రివ్యూలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దేవాదుల ఫేజ్ 3 పనులు చివరి దశకు చేరుకున్నాయి. అంతకుముందు ప్రత్యేక హెలికాప్టర్లో కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం చేరుకున్న మంత్రులు సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వరంగల్ వారిని కూడా వేదిక